ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్లోని తెలంగాణ విద్యార్థులను తొలగించవద్దని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. ఏపీ సైనిక్ స్కూళ్లలో 67% లోకల్ కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించడంతో వేలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయంపై కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్కు లేఖ రాసి ఫోన్లో మాట్లాడారు. తెలంగాణలో సైనిక్ స్కూల్స్ ప్రారంభమయ్యే వరకు ఆ రాష్ట్ర విద్యార్థులకు ఆంధ్రాలో లోకల్ కోటా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ను కలవబోతున్నట్లుగా రఘునందన్ రావు పేర్కొన్నారు. అప్పటి వరకు తల్లిదండ్రులు సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆయన మొన్న జరిగినటువంటి సైనిక్ స్కూల్ అడ్మిషన్స్కి ఎంట్రన్స్ రాసి రేపో మాపో రిజల్ట్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ముగిసిపోయినందున తెలంగాణ విద్యార్థులంతా కూడా నాన్ లోకల్ కోటా అవుతారని ఒక సర్క్యులర్ని కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి ప్రకటించడం జరిగింది. దీనివల్ల 25,000 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం గత ఏడాది కాలం నుంచి కష్టపడి ప్రిపేర్ అయినటువంటి అనేక మంది చిన్నారులు తమకు అడ్మిషన్స్ రాక తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న ఈ తరుణంలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు సంజయ్ సేఠ్ గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ ఒక్క సంవత్సరంలో అయినా ఎంట్రన్స్ రాసినటువంటి విద్యార్థులకి నోటిఫికేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సీట్లు ఇవ్వమని లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 67% కోటాలో తెలంగాణ విద్యార్థుల్ని లోకల్గా కన్సిడర్ చేయమని చెప్పి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ గారిని కలిసి ఇప్పుడు మేము ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు ఈరోజు సాయంత్రం 7 గంటలకు వారు మాస్కో వెళ్తున్నానని, 11వ తారీఖుకి వారు రష్యా నుంచి తిరిగి రాగానే రాజ్నాథ్ సింగ్ గారితో కలిసి ఖచ్చితంగా చర్చించి తెలంగాణ విద్యార్థులకి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టం 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కానీ ఒక సైనిక్ స్కూల్ కావాలని దరఖాస్తు పెట్టుకోకపోవడం వల్ల ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సుమారు 25,000